A very good morning to children. Welcome to video class. Today I explain the polar region part 2. Already you have listened the part 1. The polar region means ధ్రువపు ప్రాంతాలు. పోలార్ రీజియన్ అంటే ఏంటన్నా ధ్రువపు ప్రాంతాలు అంటే ఐసీ కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము పోలార్ రీజియన్ అంటాము. నార్త్ పోల్లో గ్రీన్లాండ్ కానీ కెనడా కానీ అలస్కా కానీ సైబీరియా ఇవన్నీ కూడా ఐసీ కాంటినెంట్స్. ఎందుకు ఆర్కిటిక్ రీజియన్ మొత్తం కూడా మంచుతో ఉంటుంది. మీకు చూపించినటువంటి బ్రౌన్ కలర్లో ఉన్నాయి మొత్తం కూడా మనకి ఐసీ కాంటినెంట్స్ కాబట్టి వాటిని మనము పోలార్ రీజియన్స్ అంటే ధ్రువపు ప్రాంతాలు. అంటే పోలార్ మీన్స్ టండ్రా. టండ్రా అంటే మంచు అని అర్థం, మంచు ప్రాంతాలు అని అర్థం. మరి ఈ పోలార్ రీజియన్ ఎక్కడుందంటే నార్త్ పోల్, సౌత్ పోల్. మీకు ఆల్రెడీ లాటిట్యూడ్ డయాగ్రామ్ పంపించాను, దాంట్లో మీకు చూసే ఉంటారు. పైన ఉన్నది నార్త్ పోల్, కింద సౌత్ పోల్. ఎక్కువగా నార్త్ పోల్లో మనకి గ్రీన్లాండ్, కెనడా, అలస్కా, సైబీరియా ఈ ప్రాంతాలన్నీ కూడా పోలార్ రీజియన్ కిందకే వస్తాయి. మరి ఏ సీజన్స్ ఉంటాయి ఇక్కడ? ఓన్లీ సమ్మర్ సీజన్ ఉండదు. సమ్మర్ సీజన్ అనేది ఉండదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి ఇక్కడ 3 సీజన్స్ ఉంటాయి కదా, వింటర్, సమ్మర్ అండ్ ద రైనీ సీజన్. కానీ అక్కడ 2 సీజన్స్కి మనకు ఎక్కువగా కనబడతాయి. మంచు ప్రాంతం కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరిలో మొత్తం కూడా సూర్యుడు కనిపించాడు. అసలు సూర్యుడు అనేవాడే అక్కడ ఉదయించాడు. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఎలా ఉంటుంది? వింటర్ సీజన్లో గడ్డ కట్టుకొని ఉంటుంది. ఈవెన్ మనము కాఫీలో కప్పులో కాఫీ తెచ్చుకొని అలా పెట్టినా ఒక సెకండ్ గడ్డ కట్టుకొని పోతుంది. అంత తీవ్రమైన అంటే -డిగ్రీలో అక్కడ మనకి చలి కనబడుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ ప్రాంత ప్రజలు ఏం చేస్తారు? ఎక్కువ మంట వేసుకొని ఉంటారు 24 గంటలు. కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు వాళ్ళకి సూర్యుడు అనేవాడే కనిపించడు. ఆ ప్రాంతం అంతా కూడా గడ్డ కట్టుకొని ఉంటుంది. పక్షులకి, యానిమల్స్కి ఆహారం కావాలి కదా. మనమంటే ఇంట్లో ఏదో ఒకటి వేటాడి చేసి తెచ్చుకొని తింటారు. కానీ ఇక్కడ ఉండేటువంటి యానిమల్స్ అలా కాదు కదా. ఒకవేళ తిన్నా కానీ వాటర్ కావాలి. కాబట్టి అవి ఏం చేస్తాయి? ఆ సీజన్లో అంటే నవంబర్, డిసెంబర్, జనవరిలో అవి ఏం చేస్తాయి? మైగ్రేట్ అంటే ఒక ప్రాంతం నుంచి ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసపోతుంది. మళ్ళీ సూర్యుడు ఎప్పుడు కనబడతాడంటే ఫిబ్రవరి నుంచి మార్చి నెలలో కొంచెంగా ఉదయించడం ప్రారంభిస్తాడు. అంటే రైజ్ కావడం, సన్ రైజెస్ ఇన్ ద టండ్రా రీజియన్ ఓన్లీ ఫిబ్రవరి, మార్చ్ అప్పుడే స్టార్ట్ అవుతాడు. అప్పుడు స్టార్ట్ అయ్యి ఫస్ట్ రోజు 2 గంటలు, తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు 6 గంటలు, మళ్ళీ కొన్ని రోజులకు 8 గంటలు, తర్వాత 16 గంటలు, తర్వాత 24 గంటలు. అలా ఫిబ్రవరి, మార్చ్ నెలలో మొత్తం అలా ఉదయించుకుంటూ మే నుంచి జూలై వరకు ఉంటాడు. ఎంతవరకు ఉంటానన్నా? మే నుంచి జూలై వరకు. అంటే ఫిబ్రవరిలో 2 గంటలు, తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి 6 గంటలు, తర్వాత మార్చి నెలలో 8 గంటలు. అట్లా ఉదయించుకుంటూ మే నుంచి జూలై వరకు 3 నెలలు ఉంటాడు. మే, జూన్, జూలై. అంటే మే నుంచి జూలై వరకు సూర్యుడు ఉదయించినా అక్కడ వేడిగా ఉండదు. ఎందుకు? అది టండ్రా ప్రాంతం కాబట్టి. హిమాలయన్ రీజియన్స్ అంటే హిమము అంటే మంచుతో కూడుకున్నటువంటి మొత్తము ఆ ల్యాండ్ కాబట్టి దాంట్లో ఎక్కువగా మనకి మే, జూన్, జూలైలో మనకి ఎంత ఎక్కువ ఎండలు ఉంటాయో మనకు తెలుసు. కానీ అక్కడ సూర్యుడు ఉదయించి సూర్యుని కిరణాలు ఒకవేళ ల్యాండ్ మీద పడుతున్నా కానీ అక్కడ వేడిగా అనిపించదు. కాస్త తక్కువ సూర్యకిరణాలనే రిసీవ్ చేసుకుంటుంది ఇది టండ్రా ల్యాండ్. ఓకే అమ్మా. వెజిటేషన్ వీళ్ళు ఎక్కడ నివసిస్తారు? పర్ఫార్మర్స్ అంటే ఇక్కడ ఎక్కువగా ఈ సాయిల్లో చెట్లు అనేవి పెరగవు. ఎందుకు? నేల పైపొర అంటే మనం నివసిస్తున్నటువంటి క్రస్ట్ లాంటి లేయర్ అక్కడ ఉంటుంది. ఆ లేయర్ అంతా కూడా మంచు దిబ్బలతో గట్టి రాయిలాగా ఉంటుంది. మరి మంచు దిబ్బలలో మనకి గట్టిగా రాయి ఉంటే పెరుగుతాయి చెట్లు? పెరగవు. కాబట్టి దాన్ని ఏమని పిలుస్తాం? పర్మాఫ్రాస్ట్. ఏమని పిలుస్తుందన్నా? పర్మాఫ్రాస్ట్ అంటే శాశ్వతంగా. ఇన్ ఆల్వేస్ టైమ్ ద ఐస్ ఈజ్ ద ఫ్రోజన్, ద లేయర్ ఈజ్ ద ఫ్రోజన్. అంటే శాశ్వతంగా గడ్డ కట్టుకపోవడాన్ని మనం పర్మాఫ్రాస్ట్ అని పిలుస్తాం. నెక్స్ట్ మరి టండ్రా పీపుల్ని ఏమని పిలుస్తాం? ఎస్కీమోస్. టండ్రా పీపుల్ని ఏమని పిలుస్తాం నాన్న? ఎస్కీమోస్. మరి ఈ ఎస్కీమోస్ ఎక్కడ నివసిస్తారంటే వాస్ట్ ట్రీలెస్ చెట్లు లేని మైదానాలతో ఉండేటువంటి గడ్డ కట్టినటువంటి సముద్రాలలో, తర్వాత రాళ్ళమయం అంటే మొత్తం స్టోన్స్ ఉన్నటువంటి ఆర్కిటిక్ రీజియన్లో వీళ్ళు నివసిస్తారు. ఈ చలి ప్రదేశమే ఎక్కువగా చలి ప్రదేశమే వాళ్ళ యొక్క నివాస స్థలం. అక్కడే నివసిస్తారు. కాబట్టి అంటే ఎంత చలి ఉన్నా కానీ వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు, ఆ ప్రాంతానికి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళు అక్కడే నివసించడానికి ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు అమెరికా నుంచి వస్తారు,
ఇక్కడ వాళ్ళు అలవాటు పడడానికి చాలా టైం పడుతుంది. అంటే మీ బాబాయ్ వాళ్ళు కానీ మీ మామయ్య వాళ్ళు కానీ ఎవరైనా అమెరికాలో ఉంటే వచ్చిందనుకో అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ అలవాటు పడడానికి చాలా టైం తీసుకుంటుంది. అంటే చాలా ఏండ్ల నుంచి అక్కడ ఉండి ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అలవాటు పడాలంటే చాలా కష్టమవుతుంది. లేదా మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఆ వాతావరణానికి అలవాటు పడాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి దే హాట్ విల్ బిట్ వేర్ టు హ్యాబిట్, అంటే ఎక్కడి వాళ్ళ అలవాట్లు అక్కడే ఉండి వాళ్ళు అదే ప్రధానంగా అనుకున్నారు కాబట్టి, అదే ప్రధాన నివాస స్థలం అనుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడే సెటిల్ అవుతారు. మళ్ళీ వీళ్ళని ఏమని పిలుస్తామంటే ఎస్కీమోస్, తండ్రాల నివసించేటువంటి పీపుల్ని ఏమని పిలుస్తాం, ఎస్కీమోస్. మరి ఎస్కీమోస్ అనే పదానికి అర్థం ఏంటంటే మంచు బూట్ల వ్యక్తి. ఎస్కీమోస్ మీన్స్ స్నో షూ నీటర్, మంచు బూట్ల వ్యక్తి అని. మరి దీంట్లో 2 రకాలైనటువంటి గ్రూపులు ఉన్నాయని చెప్పాను, ఇన్యూట్ అండ్ యూపిక్. ఎవరైనా 2 ప్రధానమైనటువంటి గ్రూపులుగా ఎస్కీమోస్ని విడదీశాము, ఒకటి ఇన్యూట్, ఒకటి యూపిక్. మరి ఇన్యూట్ అంటే ఏంటి, వాళ్ళ భాషలో ప్రజలు అంటే పీపుల్, మొత్తం ప్రజలని మనం ఇన్యూట్ అని పిలుస్తాం. అంటే అక్కడ ఉండేటువంటి ప్రజలు, మొత్తం ప్రజల్ని ఇన్యూట్ అని పిలుస్తాం. అంటే వాళ్ళ భాషలో ఇన్యూట్ అంటే అందరూ అని అర్థం అన్నమాట. మరి ఎస్కీమోలు ప్రధానంగా ఏ భాషలు మాట్లాడతారంటే 3 భాషలు, ఆల్ యూ ఇట్, యూపిక్ అండ్ ఇన్యూపిక్. మరి ఇన్యూపిక్ ఉత్తర అలాస్కా నుంచి గ్రీన్లాండ్ వరకు ఇన్యూపిక్ మాట్లాడతారు. అంటే నార్త్ అలాస్కా నుంచి గ్రీన్లాండ్ వరకు ద లాంగ్వేజ్ విల్ బి టు స్పీక్ బై ద ఇన్యూపిక్. ఏ లాంగ్వేజ్ మాట్లాడతానన్నా ఇన్యూపిక్ అనేటువంటి లాంగ్వేజ్ని మాట్లాడతారు. తర్వాత వీళ్ళు 5000 సంవత్సరాల కిందటనే బేరింగ్ జలసంధి, అంటే ద పీపుల్ టు క్రాస్ ద బేరింగ్ జలసంధిని దాటి ఎస్కీమోస్ ఎక్కడికి వచ్చారు, ఫస్ట్ నార్త్ అమెరికాకి వచ్చారు. ఎక్కడికి వచ్చారన్నా నార్త్ అమెరికా. అంటే ఇన్ ద 5,000 years డికేట్స్ ద ఎస్కీమోస్ టు క్రాస్ ద బేరింగ్ స్ట్రైట్ ఆఫ్ వాటర్, అంటే మామూలుగా బేరింగ్ జలసంధి దాటి ఎక్కడికి వచ్చారు, ఉత్తర అమెరికాలోకి వచ్చారు. వీళ్ళు ఏం చేశారు, దే హ్యావ్ టు ట్రావెల్ ఇన్ టు ద వెస్ట్రన్ సైడ్, పశ్చిమానికి ప్రయాణించి కొంతమంది ఏమో ఉత్తర అలాస్కాలో స్థిరపడ్డారు. కానీ అక్కడ అంత జనాభా ఎక్కువగా లేదు. ఎంత ఉంది, ఉత్తర అలాస్కాలోని సైబీరియాలో 2,000 మాత్రమే ఉంది, అలాస్కాలో 30,000, కెనడాలో 22,500, గ్రీన్లాండ్లో 43,000 మంది ఉన్నారు. నెక్స్ట్ మా గ్రూప్ ఆఫ్ లైఫ్. నౌ వీ హ్యావ్ టు కంటిన్యూ ద పార్ట్ 2 నాన్న. ఇదంతా ఒకసారి రివైజ్ చేశాను, మీకు అర్థం కావాలని మళ్ళీ మొత్తం తెలుగులో చెప్పాను. మళ్ళీ ఇప్పుడు మనము పార్ట్ 2 గ్రూప్ ఆఫ్ లైఫ్ ఎస్కీమోస్ దాంట్లోనే వాళ్ళ యొక్క జీవన విధానం, సామూహిక జీవనంగా వాళ్ళు ఎలా నివసిస్తారు అనేది చూద్దాం. ద గ్రూప్ ఆఫ్ లైఫ్, సామూహిక జీవనం. ద ఎస్కిమోస్ లివ్ ఇన్ ఫెయిర్లీ స్మాల్ గ్రూప్స్. దెర్ ఆర్ విలేజెస్ ఆఫ్ ఓవర్ 500 పీపుల్ ఆన్ నార్థన్ అలాస్కా కోస్ట్. మరి ఎస్కిమోస్ చాలా చిన్న చిన్న బృందాలుగా నివసిస్తారు. 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలు ఉత్తర అలాస్కా తీరంలో ఉన్నాయి. ఎస్కిమోస్ లివ్ ఇన్ ఫెయిర్లీ స్మాల్ గ్రూప్స్, చిన్న చిన్న గ్రూపులుగా విడదీస్తారు. దేర్ ఆర్ విలేజెస్, 500 పీపుల్ ఉన్నటువంటి విలేజెస్ ఎక్కడున్నాయంటే ఉత్తర అలాస్కాలో ఉన్నాయి. ఎక్కడున్నాయన్నా ఉత్తర అలాస్కాలో ఉన్నాయి. ద ఈస్టర్న్ గ్రూప్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ త్రూ అవుట్ ఆఫ్ ద ఇయర్. మరి ఇక్కడ ఈస్టర్న్ గ్రూప్ తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ కానీ, బాఫిన్ దీవి అంటే బాఫిన్ ఐలాండ్ అండ్ లాబ్రేడర్, ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఒక బృందంలోని వాళ్ళు ఎంతమంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. అంటే సంచార జీవనం, హంటింగ్ ఉండదు కదా, వాళ్ళ యొక్క జీవనోపాధి ఏంటి, లైవ్లీహుడ్, సంచార జీవనంలో వాళ్ళు హంటింగ్ చేసుకొని బతకాలి, అంటే వేటాడుకుంటూ బతకాలి. వేటాడాలంటే ఏం చేయాలి, ఒక చోటి నుంచి ఇంకో చోటికి వేటాడడానికి వెళ్ళాలి. కాబట్టి ద ఈస్టర్న్ గ్రూప్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ త్రూ అవుట్ ద ఇయర్, మొత్తం సంవత్సరం అంతా కూడా వీళ్ళంతా కూడా సంచార జీవనం గడుపుతుంటారు. నోమాడిక్ లైఫ్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సంచార జీవనం గడుపుతూ వేటాడుతూ వాళ్ళ జీవనోపాధిని కొనసాగిస్తారు. దే స్పెండ్ వింటర్ నియర్ ద కోస్ట్ హంటింగ్ అండ్ ఫిషింగ్. వీళ్ళు ఏం చేస్తారు, శీతాకాలంలో తీరం దగ్గర, దే లివ్ ఇన్ ద కోస్టల్ రీజియన్. కోస్టల్ రీజియన్ అంటే తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం ఉంది కదా. వింటర్ సీజన్లో వీళ్ళు ఏం చేస్తారంటే దే లివ్ ఇన్ ద కోస్టల్ రీజియన్ హంటింగ్ అండ్ ఫిషింగ్, చేపలను వేటాడతారు. ఎందుకు, మొత్తం కూడా గడ్డ కట్టుకొని ఉంటుంది కదా వింటర్ సీజన్లో. కాబట్టి ఏం చేస్తారంటే వలలు వేసి ఐస్ ముక్కలు పడగొట్టినప్పుడు దాంట్లో చేపలు ఉంటాయి కదా, వాటిని హంటింగ్ చేస్తుంటారు. లేదా పిల్ల కాలువలు అంటే చిన్న చిన్నవి, ఆ పిల్ల కాలువలలో చేపలు ఉంటాయి కదా, మనం మామూలుగా టవల్ కానీ లేకపోతే చున్నీలు కానీ వేస్తే నీళ్ళ లోపల మనకి చేపలు అనేవి చిన్న చిన్నవి పడతాయి అన్నమాట, వలలో పడి బయటికి వస్తాయి. అలా వీళ్ళు ఏం చేస్తారంటే కోస్టల్ రీజియన్ దగ్గర ఉండి ఎప్పుడు చేపలు బయటికి వస్తాయా అని చెప్పి చూస్తూ వాళ్ళు చేపల్ని వేటాడుతూ ఉంటారు.
ఇన్ ద సమ్మర్ దే మూవ్ ఇన్లాండ్ టు హంట్ కరిబో అండ్ గ్యాదర్ బేరీస్. మరి వేసవి కాలంలోనేమో సముద్రం లోపల నుంచి వచ్చినటువంటి దుప్పి లాంటి కరిబో అనే జంతువులను వేటాడుతూ పళ్ళను సేకరిస్తూ గడుపుతారు. వింటర్ సీజన్లోనేమో చేపలు పడతారు. వింటర్ సీజన్లోనేమో కోస్టల్ రీజియన్లో ఉండి చేపలు పడతారు. వేసవిలో ఏమో కరిబో అనేటువంటి జంతువును వేటాడి బేరీస్ అంటే పళ్ళను గ్యాదర్ చేస్తూ వాటిని తింటూ బతుకుతారు. కరిబో అన్నటువంటి జంతువుని చూపిస్తాను చూడండి నాన్న మీకు. ఓకే చిల్డ్రన్, సీ దిస్ పిక్చర్ నాన్న. దిస్ ఈజ్ ద కరిబో. చూడండి ఎలా ఉంది, డీర్ లాగానే ఉంది, అంటే జింక లాగానే ఉంది, కానీ కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఈ జంతువును వేటాడతారు ఎప్పుడు వింటర్ సీజన్లో. అక్కడ ఉండేటువంటి టండ్రా పీపుల్ ఈ జంతువును వేటాడతారు. వీటితో పాటు పళ్ళను తర్వాత కాయల్ని సేకరించి వాటిని తిని గడుపుతారు. అంటే దీన్ని వేటాడి దీని యొక్క మాంసం అంటే ఒక 25 మంది 45 మంది గ్రూప్లో ఒక్కరు ఉండరు నాన్న. అంటే సంచార జీవనం గడుపుతుంటారని చెప్పాను కదా. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సంవత్సరం అంతా తిరుగుతూ వేటాడుతూ జంతువులని వేటాడుతూ ఇంకో ప్లేస్కి వెళ్తుంటారని చెప్పాను కదా. ఒక జంతువుని ఒక గ్రూప్లో ఎంతమంది ఉంటారంటే 25 నుంచి 45 మంది వరకు ఉంటారు. మరి దీన్ని వేటాడినప్పుడు అందరూ కూడా సమానంగా పంచుకుంటారు. ఏది దొరికినా కానీ సమానంగా పంచుకుంటారనమాట. ఓకే అమ్మా. sometimes they cover a circuit of more than 1100 kilometers. వీళ్ళు ఇలా ఎలా వెళ్తుంటారు, మొత్తం కూడా కవర్ చేస్తూ దాదాపు ఒక రోజు 1100 కిలోమీటర్ల వరకు కూడా వీళ్ళ యొక్క సంచార జీవనం తిరుగుతూ వేటాడుతూ. ఎక్కడ ఏది దొరకలేదు వాళ్ళు తినడానికి, జంతువులను వేటాడాలి కాబట్టి ఏం చేస్తారు, కొన్నిసార్లు వాళ్ళకి వీలైతే వాళ్ళు నడవగలిగితే 1100 కిలోమీటర్ల వరకు కూడా వాళ్ళు ప్రయాణం చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని సంపాదించుకుంటూ బతుకుతారు. They cross snow and ice sledges pulled by dogs and they travel and water in open boats called umiaks. మరి ఇక్కడ వీళ్ళు నడవాలి కదా నాన్న, అలసిపోయినప్పుడు వీళ్ళకి మంచులో నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మంచులో వీళ్ళు నడవడానికి తర్వాత ప్రయాణించడానికి అనుకూలంగా 14 కుక్కలను ఉపయోగించి ఒక బండిని తయారు చేసుకుంటారు. దాన్ని స్లెడ్జెస్ అంటారు. ఏమని పిలుస్తారన్నా, స్లెడ్జ్ అంటే కుక్కలు లాగే మంచు బళ్ళని మనము స్లెడ్జ్ అంటే వీళ్ళు రవాణాకు ఉపయోగిస్తారు. అంటే వాళ్ళు దాని మీద కూర్చున్నారనుకోండి, ఒక బాక్స్ లాగా ఒక చెక్క బాక్స్ లాగా చేసుకొని దానికి టైర్స్ పెట్టేసుకొని కుక్కల్ని కట్టేసేసేసి అదేం చేస్తుంది, ముందుకి లాగుతుంది. అలాంటి దాన్ని రెడీ చేసుకుంటారు. వాటిని ఏమని పిలుస్తారంటే స్లెడ్జెస్. ఏమని పిలుస్తారన్నా, స్లెడ్జ్ అని పిలుస్తారు. మరి నీటిలో ప్రయాణించడానికి కూడా వీళ్ళు బోట్స్ను ఉపయోగిస్తారు, పడవలని. వాటిని ఉమియాక్స్ ఏమని పిలుస్తారన్నా, ఉమియాక్స్ అనేటువంటి పడవలను ఉపయోగించేమో నీటిలో ప్రయాణం చేస్తారు. మంచులో ప్రయాణం చేయాలంటే కుక్కలు లాగేటువంటి మంచు బండ్లను అంటే కుక్కలు లాగేటువంటి బండ్లను ఉపయోగిస్తారు. వాటిని స్లెడ్జెస్ అని అంటారు. In eastern group of 12 hunters would be needed to harpoon seas at their breathing holes in their winter sea ice. వీళ్ళు ఏం చేస్తారు, మరి వీటిని మామూలుగా వేటాడడానికి వీళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక ఆయుధం కావాలి కదా. ఇన్ ఈస్టర్న్ గ్రూప్ అంటే తూర్పు ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు వేటాడాలంటే ఏ ఆయుధాన్ని ఉపయోగిస్తారంటే హార్పూన్. 12 హంటర్స్ మొత్తం కలిసి వాళ్ళు ఒక చోటుకి వెళ్ళి, మనకి దొంగలు మన టైంలో మనము ప్రయాణం చేస్తుంటే దొంగలు కాపు కాసి మాటు వేసి మనల్ని ఎలాగైతే కొట్టి మన నగలు గుంజుకుంటారో అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే అక్కడ ఎక్కడొస్తున్నాయి జంతువులు అని చెప్పి ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్కరు ఉండి, లేదా మొత్తం రాళ్ళను పేరుస్తారు, గుట్టలుగా రాళ్ళను పేర్చి అక్కడ మనిషి ఉన్నట్టు ఇమాజిన్ కల్పించి జంతువుకి అటు నుంచి వెళ్ళంగానే ఇటు సైడ్ నుంచి వాడు ఏం చేస్తాడు, వేటాడతాడు. మరి వీడు వేటాడడానికి ఉపయోగించే కత్తి పేరు ఏంటంటే హర్పూన్ అనేటువంటి ఆయుధముని ఉపయోగించి వీళ్ళు జంతువులని వేటాడతారు. మరి హర్పూన్ అనేటువంటి ఆయుధం చూద్దాం నాన్న ఒకసారి. చిల్డ్రన్ సీ దిస్ ఈజ్ ద హర్పూన్. వాళ్ళు వేటాడేటువంటి ఆయుధం హర్పూన్ అనేటువంటి వెపన్. ఈ ఆయుధంతో కరిబో తర్వాత ఇది ఎలా ఉంటుందంటే షార్ప్గా ఉంటుంది. ఇది లోపలంతా డిజైన్ ఉంది నాన్న, లోపల కత్తిలాగా ఉంటుంది. దాన్ని తీసి నీళ్ళల్లో గుచ్చినప్పుడు ఏమవుతుంది, చేపలు కానీ వాటికి అతుక్కొని బయటకు వస్తాయి. లేదా ఈ హర్పూన్ అనే దాన్ని సీల్ తర్వాత కరిబో అనేటువంటి వాల్రస్ అనేటువంటి జంతువులను వేటాడడానికి ఇలా ఒక్కసారి ఇక్కడ మెడ దగ్గర కూర్చున్నట్టయితే అవి చనిపోతాయి. అలా ఈ ఆయుధాన్ని ఉపయోగించి టండ్రా పీపుల్ ఇక్కడ జంతువులని వేటాడుతూ ఉంటారు. అంటే కరిబో అనే జంతువుని కానీ సీల్ అనేటువంటి జంతువుని కానీ వాల్రస్ అనేటువంటి జంతువును వేటాడడానికి హార్పూన్ అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగిస్తారు. తర్వాత కుక్కలు లాగేటువంటి బండ్లు ఉండగా వాటిని స్లెడ్జ్
అంటే మంచు గడ్డల్లో ప్రయాణించడానికి కుక్కలు లాగేటువంటి బండ్లను ఉపయోగిస్తారు. వాటిని స్లెడ్జెస్ అని పిలుస్తాము. నీటిలో ప్రయాణించడానికి వాళ్ళు ఉమియాక్స్ అనేటువంటి పడవలను ఉపయోగిస్తారు. ఓకే అమ్మా, ఓకేనా. Much larger groups over 100 people would together to hunt caribou and large sea mammals such as whales. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అక్కడ మొత్తం కూడా ఎలా వాటిని వేటాడతారంటే 10-12 మంది వేటగాళ్ళు కలిసి పనిచేస్తారు. అంటే ఒక గ్రూప్లో 10-12 మంది, అంటే ఒక్కొక్క గ్రూప్లో 25 మంది 40 మంది ఉంటారు. కానీ ఒక్కొక్క గ్రూప్ విడదీయబడతాడు కదా, అప్పుడు 12 మంది వెళ్ళి అక్కడ ఒక గ్రూప్లో 10 మంది అలా చాలా చిన్న చిన్న గ్రూపులుగా విడదీయబడి వాళ్ళు ఎలా వేటాడతారంటే కరిబో, తర్వాత పెద్ద పెద్ద సముద్రపు క్షీరదాలు ఉంటాయి కదా, సముద్రపు మెమ్మల్స్ అంటే మామూలుగా వాటిని, తర్వాత పెద్ద పెద్ద జంతువులని వేటాడి చేపల్ని పట్టడం, పళ్ళను సేకరించడం, తర్వాత ఎలుగుబంటి జాడని కనుక్కోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఎవరు? టండ్రా పీపుల్. కాబట్టి ద మచ్ లార్జర్ గ్రూప్స్ ఓవర్ 100 పీపుల్, గ్రూప్స్గా 100 పీపుల్స్ బయలుదేరి వాళ్ళు మళ్ళీ చిన్న చిన్న స్మాల్ గ్రూప్స్గా డివైడ్ అయ్యి టుగెదర్ టు హంట్, అందరూ కలిసి వేటాడతారు. అంటే ఒక్క జంతువు అయితే సరిపోదు కదా నాన్న అంతమందికి, కాబట్టి ఒక 4-5 జంతువులను వేటాడాలి. కాబట్టి కరీబో అనేటువంటి జంతువును వేటాడతారు. తర్వాత సీ మెమ్మల్స్ అంటే సముద్రపు ఆ జంతువులను కూడా వేటాడుతారు. వేల్స్, తిమింగలాలను కూడా వేటాడతారు. ఓకే అమ్మా. Some activities are carried out by individuals, some small family groups, ట్రేకింగ్ బియర్స్, ఫిష్ విత్ నెట్స్ అండ్ గ్యాదరింగ్ బెర్రీస్. మరి వీళ్ళు ఇలా చేస్తుంటే కొంతమంది ఏం చేస్తారు, సమ్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ బై ఇండివిజువల్స్, కొంతమంది ఏం చేస్తారు ఒంటరిగా వెళ్తారు. అంటే వాళ్ళంతకు వాళ్ళ గ్రూపులలో కాకుండా ఒంటరిగా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సినటువంటి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ట్రాకింగ్ బియర్స్ని దారి మళ్ళిస్తారనమాట. చెప్పాను కదా, రాళ్ళని, నల్లగా ఉండేటువంటి రాళ్ళని మొత్తాన్ని కూడా పేరుస్తారు. ఎంతవరకు కింద నుంచి అంటే ల్యాండ్ దగ్గర నుంచి ఒక చెట్టు కొమ్మ ఉంటే అంతవరకు పేరుస్తారు. ఒక మనిషి నిలబడేటట్టు అలా 2-3 గుంపులుగా రాళ్ళను పేరుస్తారు. అలా రాళ్ళను పేర్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ జంతువు ఏమని ఇమాజిన్ చేసుకుంటుంది, ఓహో ఇక్కడ మనిషి ఉన్నాడు, ఇటు వెళ్ళొద్దు అనుకొని చెప్పి అటు సైడ్ మళ్ళీ వరకు అక్కడ ఏం చేస్తారు, జంతువుని వేటాడతారు. అలాంటి ట్రాకింగ్ అంటే వాటిని మోసం చేయడము. అంటే ఇక్కడ మనిషి ఉన్నట్టు అని చూపించి లేని చోట రాళ్ళను పేర్చి అక్కడికి దాని దారి మళ్లించినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనిషి ఉన్న దగ్గరికి వెళ్తుంది కాబట్టి అక్కడ దాన్ని పట్టేసేస్తారు. అలాగే ఫిష్ విత్ నెట్ ఉపయోగించి, వలలు ఉపయోగించి ఫిష్ను పెడతారు. గ్యాదరింగ్ బెర్రీస్, తర్వాత పళ్ళను కూడా సేకరిస్తారు. నెక్స్ట్ వన్ చూడండి మా. హంటింగ్ అండ్ ఫిషింగ్, వేట అండ్ చేపలు పట్టడం. They depend on hunting and fishing to live. Eskimos are highly skilled on these activities. మీకు తెలుసో తెలీదో నన్ను ఇక్కడ చాలా వరకు దే డిపెండ్ ఆన్ హంటింగ్ అండ్ ఫిషింగ్, వేట చేపల పట్టడం మీదనే వీళ్ళ యొక్క జీవనోపాధి అనేది ఆధారపడి ఉంది. దీని మీద వీళ్ళు చేపలు పట్టడం, వేటాడడమే వీళ్ళ యొక్క జీవనోపాధి. వాళ్ళకి వ్యవసాయం అంటే తెలీదు, తర్వాత ఇంకొక బిజినెస్ తెలీదు, కానీ వాళ్ళు దేని మీద ఆధారపడే వాళ్ళు, చేపలు పట్టడం, తర్వాత వేటాడడం, రకరకాలైన పెద్ద పెద్ద జంతువులను వేటాడడం, తర్వాత చిన్న చిన్న చేపల్ని పట్టడం, ఇలాంటివన్నీ కూడా చేసుకోవడమే వాళ్ళ యొక్క జీవనోపాధి అన్నమాట. ద ఎస్కిమోస్ ఆర్ హైలీ స్కిల్డ్ ఆన్ దీస్ యాక్టివిటీస్. కానీ ఈ పనిలో వాళ్ళకి ఎంతో నైపుణ్యం ఉంటుంది. ఎలా వేటాడాలి, ఒక జంతువుని వేటాడేటప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళు వేటాడతారో తెలుసా. చేపలను పట్టడం కూడా చాలా న్యాక్తో పడతారు. అలా చేప నీళ్ళలో పోతుంది అనుకోండి, ఇలా ఒక షార్ప్గా ఉన్నటువంటి పుల్ల కానీ హర్పూన్ లాంటి ఆయుధం కానీ తీసుకొని ఇలా కుచ్చేసేస్తారు. కుచ్చేసినప్పుడు ఏమవుతుంది, వెంబడి ఆ చేపలు పోతుంటాయి కదా, ఒక 20-25 చేపలన్నీ కూడా కత్తికి వచ్చేసేస్తాయి. దాన్ని తీసి బయటికేసి కాల్చుకొని తింటుంటారనమాట. ఇలా దే ఆర్ విల్ బి ద స్కిల్డ్ ఇన్ దీస్ యాక్టివిటీస్. ఇలాంటి వాటిలో వాళ్ళకి మంచి నైపుణ్యం ఉంటుంది. కరిబో హంటింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ నియర్లీ ఎస్కిమోస్ గ్రూప్స్. మరి వీళ్ళకి కరిబో జంతువులను దాదాపు అన్ని ఎస్కిమో బృందాలు వేటాడతాయి. చెప్పాను కదా, చిన్న చిన్న స్మాల్ గ్రూప్స్గా విడిపోతారు కదా. ఈ విడిపోయిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ జంతువును కామన్గా వేటాడతారంటే కరిబో అనేటువంటి జంతువుని వేటాడి సమానంగా పంచుకొని వాళ్ళకి ఎంతెంత కావాలనో తీసుకొని వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ మా. In some places, caribous are driven by lines of people into lakes or narrow streams where they are spread shot with bows and arrows to harpooned.
మరి ఇవన్నీ వేటాడాలి అంటే వీళ్ళకి ఎప్పుడు వేసవి కాలం కానీ వసంతకాలం ఆరంభంలో కరిబో జంతువులను వేటాడతారు. అంటే వసంత ఋతువు తర్వాత వేసవి కాలంలో ఏం చేస్తారంటే కరిబో అనేటువంటి జంతువుని వేటాడతారు. ఎలా అంటే ఎస్కిమోలు వరుసగా నిలబడి 3 పళ్ళు ఉండేటువంటి బరిసే అంటారు. దాన్ని ఏమంటారన్నా బరిసే. మనకు యారో మార్క్ చూపిస్తారు చూడండి. మనకి ఇప్పుడు మనకు పెద్ద పెద్ద గేమ్స్ అయినప్పుడు ఒలింపిక్స్లలో మనకి ఇలా త్రూ అవుట్ చేస్తారు. ఒకటి బాణం గుర్తులాగా ఉంటుంది, పడుగా ఉంటుంది కట్టే. దాన్ని ఎంత దూరం విసిరితే అంత నైపుణ్యం అన్నట్టు. అలాంటి బాగా షార్ప్గా ఉండేటువంటి ఆయుధాన్ని, హార్పూన్ అనేటువంటి ఆయుధాన్ని, తర్వాత బౌ అండ్ నారోస్ అంటే విల్లును ఉపయోగించి కరెక్ట్గా దానికి వేసి కొడతారు. అంటే గురి చూసి కొట్టి కరిబో అనేటువంటి జంతువుని వేటాడతారు. ఎప్పుడు వేసవి కాలంలోనూ వసంతకాలం ఆరంభంలోనూ ఈ కరిబో అనేటువంటి జంతువుని ఎక్కువగా వేటాడతారు. ఫర్ సమ్ ఆఫ్ గ్రూప్స్ ఫిషింగ్ యాజ్ ఇంపార్టెంట్ హంటింగ్. మరి కొంతమంది గ్రూప్లకి ఫిషింగ్ తర్వాత హంటింగ్ చేయడం అంటే చాలా సరదా. కొన్ని గ్రూప్స్ మాత్రమే ఇండివిజువల్గా హంటింగ్ వేటిని వేటాడతారు అంటే ఫిషింగ్లను ఎక్కువ చేపల్ని పడుతూ ఉంటారు. ఫిష్ ఆర్ నీటెడ్ ఇన్ డీప్ మడ్డీ వాటర్స్ ఆర్ త్రూ హోల్స్ ఇన్ ద ఐస్. మరి వీళ్ళు ఎక్కడ ఉంటాయంటే ఇవి నీటి మీద తేలేటువంటి ఎక్కడ ఉంటాయి? వీటి సీల్ జంతువులని హర్పూన్ని వేటాడిన తర్వాత ఫిష్ ఆర్ నీటెడ్ ఇన్ డీప్ మడ్డీ వాటర్స్. ఇవి మంచులో ఉండేటువంటి రంధ్రాల దగ్గర, తర్వాత వాగుల దగ్గర, అంటే వాగు ఒడ్డు ఉంటుంది కదా, మట్టిలో ఉంటాయి అన్నమాట. మట్టిలో ఉంటాయి. ఎందుకు? ఐస్ గడ్డ కట్టుకొని ఉంటుంది కదా నాన్న. ఐస్ గడ్డ కట్టుకొని ఉన్నప్పుడు అక్కడ దాంట్లో ఉంటాయి లోపల, అంటే బురదలో ఉంటాయి. బురదలో చేపలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాటర్ త్రూ ద హోల్స్కి చిన్న రంధ్రం చేస్తారు. చిన్న రంధ్రం చేసినప్పుడు ఆ వాటర్ అంతా మడ్ వాటర్ అంటే మురికి నీళ్ళంతా అక్కడ మట్టి, ఒండ్రు మట్టి అంతా బయటకు వస్తున్నప్పుడు చేపలు కూడా వస్తాయి. అప్పుడు టక్ అని చెప్పి హార్పూన్ ఆయుధమును లేకపోతే షార్ప్గా ఉన్నటువంటి ఒక చిన్న రేకు లాంటి దాన్ని ఉపయోగించి చేపలు పడతారు. లేకపోతే వాళ్ళ యొక్క వలలు ఉంటాయి కదా, ఆ వలలను ఉపయోగించి వల వేస్తే దాంట్లో అన్ని చేపలు వచ్చేసి పడిపోతాయి. They are spread in shallow clear waters at their waves, low dams and stones placed across streams. వీళ్ళు అంతేకాకుండా ఇంకా చాలా వరకు శీతాకాలంలో వాళ్ళు ఏం చేస్తారు? మామూలుగా వాళ్ళ రంధ్రాల దగ్గర చిన్న చిన్న రాళ్లను పెడతారు. లో డ్యామ్స్, చిన్న చిన్న వాగులు ఉంటాయి కదా, స్ట్రీమ్స్ అంటే ప్రవాహాలు వెళ్ళేటువంటి వాగులు ఉంటాయి కదా, వాటి దగ్గర చిన్న చిన్న రాళ్ళను పెట్టి వాటర్ని మళ్ళిస్తారన్నమాట. ఆ వాటర్కి డ్యామ్ లాగా కట్టేసేస్తారు. వాటర్ ఫుల్గా ఫ్లోర్గా పోతుంది, చాలా స్పీడ్గా పోతుంది. ఆ వాటర్కి ఏం చేస్తారంటే ఒకవైపు మొత్తం రాళ్ళను పేరుస్తారు. రాళ్ళను పేరిస్తే ఏమైతే ఆ వాటర్ అక్కడి నుంచి వేరే సైడ్ వెళ్తుంది. మీరు కింద వాటర్ పోసినప్పుడు చూడండి అన్న, చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఆ వాటర్ని ఇలా చేతులతో ఒకవైపు మళ్ళిస్తుంటారు, అంటే ఇలా చేస్తారు. అప్పుడు కొన్ని వాటర్ ఇటు కొన్ని వాటర్ అటు వెళ్తుంటాయి కదా, వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ కాలువలో ఉన్నటువంటి వాటర్కి డ్యామ్స్ అంటే చిన్న చిన్న రాళ్ళను పెట్టి ఆ నీరు పక్కకు మళ్ళేదిగా, అంటే వేరే దిశకు సన్న కాలువ ద్వారా, అంటే సన్నగా ప్రవహించేటట్టు, స్పీడ్గా కాకుండా నిదానంగా ప్రవహించేటట్టు ఒక మార్గాన్ని ఎంచుకొని దాంట్లో చేపల్ని పడతారు. ఎస్కిమోస్ ఆల్సో యూజ్ బర్బెల్ బోన్స్, హుక్ అండ్ షార్ట్ లైన్స్ ఫిష్ త్రూ హోల్స్ ఇన్ ద ఐస్ ఇన్ వింటర్ ఆర్ ఫ్రమ్ ద ఎడ్జెస్ ఆఫ్ ద ఐస్ స్ప్రింగింగ్. అంతేకాదు వీళ్ళు ఏం చేస్తారు? బోన్లెస్ మామూలుగా తిన్న తర్వాత బోన్స్ ఉంటాయి కదా జంతువుల యొక్క ఎముకలు, వాటిని కూడా వేటాడడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఫిషెస్ హోల్స్లో ఉంటాయని చెప్పాను. ఐసీ అంటే మామూలుగా ఐస్ గడ్డల్లో ఉండేటువంటి హోల్స్లలో ఈ ఫిషెస్ ఉంటాయని చెప్పాను కదా, మడ్లో అంటే బురద మట్టిలో ఉంటాయి. దాన్ని ఏం చేస్తారు? హోల్ చేయడానికి బోన్స్ అంటే జంతువుల యొక్క ఎముకలను ఉపయోగించి హోల్ చేసేవరకు, అవేమైతే మొత్తం కూడా బయటకు వచ్చేసేవరకు ఆ బోన్కి మొత్తాన్ని కూడా చేపల్ని కుచ్చేసేస్తారు. అప్పుడు వాళ్ళు తీసుకొని కాల్చుకొని తింటారు. నెక్స్ట్ వన్ చూడండి మా ఫుడ్. ఎస్కిమోల యొక్క ఆహారం. మీట్, ఫ్యాట్ అండ్ ఫిష్ మేకప్ లార్జ్ పార్ట్ ఆఫ్ ద ఎస్కిమోస్ డైట్. ఎస్కిమోస్ ఆహారంలో ప్రధానంగా మనకు ఏమేమి చూస్తామంటే మాంసము, చేపలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అంటే దే ఆర్ ఈటెన్ ద మీట్ అండ్ ఫ్యాట్ అండ్ ఫిష్. మీట్ ఎక్కువగా మాంసము, చేపలు, కొవ్వు పదార్థాలతో కూడుకున్నటువంటి ఆహారాన్ని వీళ్ళు తీసుకుంటారు. నేను ఇంతకంటే ముందు మీకు రష్యాలో, అంటే మామూలుగా రష్యాలోనే కేప్ షిమిడీలో వంట చేస్తున్నటువంటి ఒక మహిళను చూపిస్తాను. ఎలా వంట చేస్తుందో చూడండి. ఆమె చిల్డ్రన్ అబ్జర్వ్ దిస్ పిక్చర్ మా. షీ ఈజ్ ద టండ్రా లేడీ, అంటే మామూలుగా మంచు ప్రాంతాల్లో నివసించేటువంటి ఉమెన్ కుకింగ్ కేప్ షిమిడీ
ఏరియా ఆఫ్ రష్యాలోని షిమిడి అనేటువంటి ప్రాంతంలో చూడండి వంట ఎలా చేసుకుంటుందో. వంట అంటే ఇక్కడ వెలిగించి ఇది కెటిల్, టీ కాసుకుంటుంది. ఎలా మనము 3 రాళ్ళను ఉపయోగించి మధ్యలో కట్టెలు పెట్టి నీటిని కాగబెట్టుకున్నప్పుడు పెద్ద పెద్ద వంటలు చేసినప్పుడు ఉపయోగిస్తాం చూడండి. అలా చిన్నగా పొయ్యిని ఏర్పాటు చేసుకొని అక్కడ వంట చేసుకుంటుంది చూడండి. వెంబడే అంటే అక్కడే కూర్చొని ఈ కప్పు తీసుకొని మళ్ళీ వెంబడే తాగేసేయాలి, లేకపోతే ఏమవుతుంది ఒక సెకండ్లోనే అది గడ్డ కట్టుకొని పోతుంది. షీ ఈజ్ ద లేడీ ఆఫ్ టండ్రా. అంటే ఈమె ఎవరు? టండ్రా యొక్క లేడీ, అంటే మంచు ప్రాంతాల్లో నివసించేటువంటి ఉమెన్ అన్నమాట. ఓకే అమ్మా. ఓకే చిల్డ్రన్, మీట్, ఫ్యాట్ అండ్ ఫిష్ మేకప్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ద ఎస్కిమోస్ డైట్. వాళ్ళ ప్రధాన ఆహారం ఏంటంటే చేపలు, తర్వాత కొవ్వు పదార్థాలు, తర్వాత మాంసం, వీళ్ళ యొక్క డైట్ అన్నమాట. As the Eskimos depending on hunting and fishing, hunger and even starvation are common when fish and meat are not plentiful. ఒకవేళ కూరగాయలు చాలా తక్కువగా ఉంటాయి నాన్న, వాళ్ళ ఆహారాన్ని ఏమాత్రం వృధా చేయరు. కానీ మనం తింటుంటే ఎంత ఆహారాన్ని కింద పోస్తాం కదన్నా. మనం చుట్టూ పోసినటువంటి అంటే కంచం చుట్టూ పోసినటువంటి ఆహారం 2 మనుషులు తినొచ్చు. అంత ఆహారాన్ని మనం వేస్ట్ చేస్తాం, లేదా అనుకున్న దానికంటే ఎక్కువగా వండేసేసేసి బయట పాడేస్తుంటాం. కానీ ద ఎస్కిమోస్ డు నాట్ వేస్ట్ దేర్ ఫుడ్. వాళ్ళకి తెలుసు, ఆహారం విలువ తెలుసు కాబట్టి వాళ్ళ ఆహారాన్ని వేస్ట్ చేయరు. ఎస్కిమోస్ డిపెండింగ్ హంటింగ్ అండ్ ఫిషింగ్, దేని మీద ఆధారపడతారని చెప్పాను? వాళ్ళ యొక్క జీవనోపాధి వేట అండ్ చేపలు పట్టడం. హంగర్ అండ్ ఈవెన్ స్టార్వేషన్ కామన్ వెన్ ఫిష్ అండ్ మీట్ ఆర్ ప్లెంటీఫుల్. ఒకవేళ తక్కువగా ఉన్నా కానీ వాళ్ళ యొక్క తగినంత దొరకనప్పుడు కూడా వాళ్ళు ఆకలితో ఉంటారు. ఒకవేళ చేపలు దొరకలేదు, తర్వాత తగినంత ఆహారం దొరకలేదు, అందరూ పంచుకున్నప్పుడు కాస్త తక్కువైంది, అయినా కానీ ఆకలితో ఉంటారు, కానీ వాళ్ళ ఆహారాన్ని మాత్రం వృధా చెయ్యరు. Wood to make fire and roasting and baking is scarce in the most of the Eskimos area. మరి ఇవన్నీ కూడా నేలని తవ్వినప్పుడు పట్టుకున్నటువంటి చేపలని, జంతువులని వీళ్ళు ఏం చేస్తారంటే రోస్టింగ్ చేసుకొని తింటారు. అంటే రోస్ట్ చేసుకొని దాంట్లో కాల్చుకొని తింటారు. స్కేర్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద ఎస్కిమోస్ ఏరియా. మీట్ అండ్ ఫిష్ ఆర్ ఆఫెన్ ఈటెన్ రా. కొన్నిసార్లు ఏం చేస్తారు, పచ్చి మాంసాన్ని తింటారు. చేపల్ని తర్వాత మాంసాన్ని పచ్చిగా ఉన్నప్పుడే తింటారు. మరి పచ్చిగా ఉన్నప్పుడు తినేటువంటి మనుషులు మనకు ఫస్ట్ ఎక్కడ కనబడతారు? ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళకి వంట రాదు కాబట్టి, వ్యవసాయం అనేది తెలియదు కాబట్టి, అప్పటి వరకు ఇంకా ఇంత డెవలప్ కాలేదు కాబట్టి జనరేషన్, అప్పుడు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు అక్కడే ఆ జంతువులను వేటాడి అదే వేటాడినటువంటి ఆహారాన్ని పచ్చిగా తినేవాళ్ళు. ఇక్కడ కూడా కొన్నిసార్లు ఏం చేస్తారంటే రోస్టింగ్ చేసుకోవడానికి టైం లేకపోతే, బాగా ఆకలిగా ఉంటే అక్కడే వేటాడి అక్కడే ఆ జంతు చర్మాన్ని పచ్చిగానే అంటే వండకుండానే తినేసేస్తారు. Meat and fish are often eaten raw. Some meat, especially meat from large sea mammals, is eaten a partly decayed state. మరి జంతువులు వాళ్ళు నివసించే దాంట్లో మాంసాన్ని వండడానికి, కాల్చడానికి కట్టె పుల్లలు దొరకవు కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, పచ్చిగానే తింటారు. ఇవి పచ్చిగా తిన్నప్పుడు ఎలా ఉంటాయంటే, చేపలు గడ్డు కట్టుకునే దాంట్లో ఉన్నాయి కదా, మడ్లో అంటే బురద మట్టిలో ఉన్నాయి కాబట్టి సన్న ముక్కలుగా కోసి సీల్ లేదా తిమింగలం నూనెలో వేయిస్తారు. మరి సముద్రపు క్షీరదాలని చెప్పాను కదా, సీల్ యొక్క అంటే సీల్ని చంపిన తర్వాత ఆ జంతు చర్మం యొక్క దాని నుంచి తీసినటువంటి నూనె, తర్వాత తిమ్మింగలం చనిపోయిన తర్వాత ఆ జంతు చర్మం నుంచి తీసినటువంటి నూనెలో వీటిని వేయిస్తారు. వీటిని చేపలను వేయించి అక్కడే కాల్చుకొని తింటుంటారు. కొన్నిసార్లు ఇఫ్ ఫుడ్ ఈజ్ కుక్డ్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్వేస్ బాయిల్డ్ యూజింగ్ ద హీట్ ఫ్రమ్ ఆయిల్ ల్యాంప్స్. అంతేకాకుండా సీల్ యొక్క జంతువుల నుంచి తీసినటువంటి నూనెను, తిమింగలం అనేటువంటి జంతువుల నుంచి తీసినటువంటి నూనెను ఆయిల్ ల్యాంప్స్గా కూడా ఉపయోగిస్తారు. అంటే నూనె బుడ్డిగా, అంటే దాంట్లో ఆయిల్ పోసేసేసి చిన్న ఒత్తి లాంటిదో లేకపోతే క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని ఒత్తిలాగా చేసి దాన్ని అంటే వెలిగించుకుంటారు అన్నమాట. అంటే వాళ్ళకి వేడిగా ఉండడానికి, వెలుతురు రావడానికి. ఎందుకు వింటర్ సీజన్ అంతా కూడా వాళ్ళు చీకట్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి ఆ టైంలో సీల్ యొక్క జంతువుల నుంచి తీసినటువంటి నూనెను ఉపయోగించి ఆయిల్ ల్యాంప్స్ని కూడా వాళ్ళు తయారు చేసుకుంటారు. నెక్స్ట్ వన్ చూడండి మా షెల్టర్. ద ఎస్కిమోస్ వర్డ్ ఇగ్లూ మీన్స్ షెల్టర్. వీళ్ళు ఎక్కడ ప్రధానమైనటువంటి ఇగ్లూ అనేటువంటి ఇండ్లల్లో నివసిస్తారు. ప్రధానమైనటువంటి ఇగ్లూ అనేటువంటి ఇండ్లల్లో నివసిస్తారు. In the western Alaska, very large winter tents are made by placing heavy walrus skin over food frames. మరి వీళ్ళు ఇలా ఎప్పుడు ఇగ్లూ అనేటువంటి వాటినేమో
ఎప్పుడు తయారు చేసుకుంటారంటే వింటర్ సీజన్లో తయారు చేసుకుంటారు. కానీ వేసవిలో చాలామంది ఎస్కీమో జంతు చర్మాలతో చేసినటువంటి గుడారాల్లో నివసిస్తారు. మెయిన్గా వెస్టర్న్ అలాస్కాలో ఉండేవాళ్ళు వింటర్ టెంట్స్ని, అంటే చిన్న చిన్నగా వింటర్ కంటే మామూలుగా ఎక్కువ ఇగ్లు అనేటువంటి ఇండ్లను ఉపయోగించి మేడ్ బై ప్లేసింగ్ హెవీ వాల్రస్ స్కిన్. వాల్రస్ అనేటువంటి జంతువు యొక్క చర్మం చాలా మందంగా ఉంటుంది. ఆ చర్మాన్ని తీసేసి దాంట్లో ఉన్నటువంటి ఆహారాన్ని తిన్న తర్వాత చర్మం అంతా కూడా బయటికి పడేయాల్సిందే కదా, ఆ చర్మాన్ని తర్వాత కట్టెలను ఉపయోగించి వాళ్ళ ఇండ్లను తయారు చేసుకుంటారు. ద డోమ్ ఈజ్ రేజ్డ్ ఓవర్ ఏ డిప్రెషన్ ఇన్ ద గ్రౌండ్ అండ్ ఈజ్ కవర్డ్ విత్ ఏ ఫ్రోజన్ ట్రాఫ్. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద గుడారాలను తయారు చేసుకొని తిమింగలపు పక్కటెముకలతో ద డోమ్ ఈజ్ రేజ్డ్, డోమ్ లాగా కట్టుకుంటారు. ఫస్ట్ మనము మసీదుకు చూస్తాం చూడండి పైన, అలా డోమ్ లాగా నిర్మించుకొని టెంట్ లాగా వేసుకుంటారు. 4 కట్టెలు పాతి డోమ్ లాగా ఏర్పాటు చేసుకొని దానిపైన స్లాబ్ లాగా అంటే గడ్డి పరిచి కట్టె పుల్లలంతా పరిచి పైన డోమ్ లాగా వేసుకొని పక్కన 4 కట్టెలు పెట్టి దానిపైన వాల్రస్ యొక్క జంతు చర్మాన్ని, తర్వాత తిమింగలపు యొక్క పక్కటెముకలతో గుండ్రటి ఇండ్లు కడతారు. రౌండ్గా ఉండేటువంటి అంటే డోమ్ షేప్లో ఉన్నటువంటి ఇండ్లను కడతారు. మరి వేటితో కడతారంటే తిమింగలపు యొక్క ఎముకలు ఉంటాయి కదా, అవి పెద్ద పెద్దగా ఉంటాయి నా ఎముకలు, అలాంటి ఎముకలను ఉపయోగించి వీళ్ళు రౌండ్గా ఉండేటువంటి ఇండ్లని కడతారు. దే ఆర్ మేడ్ ఫ్రమ్ బ్లాక్స్ ఆర్ ప్యాక్డ్ స్నో బిల్ట్ ఇన్ టు ఏ డోమ్. వీళ్ళు అంతేకాకుండా గుండ్రటి కప్పు వేసేసి మట్టితో రాతి పలకలతో కూడా ఇళ్ళను కట్టుకుంటారు. వీళ్ళు దేంట్లో తర్వాత స్నో బిల్ట్ ఇన్ ఏ డోమ్, మంచులోనే రాతి పలకలతో ఇండ్లని కట్టుకుంటారు. ద రేర్ బెంచ్ ఈస్ కవర్డ్ విత్ ఎనిమల్ స్కిన్స్ అండ్ యూజ్డ్ ఫర్ స్లీపింగ్. అంతేకాకుండా జంతు యొక్క చర్మాలు ఉంటాయి కదా, కొన్నేమో దేనికి ఇండ్లను కప్పుకోవడానికి, తర్వాత వెచ్చగా ఉండడానికి జంతు చర్మాలను ఉపయోగిస్తారు. కొన్నిటినేమో కింద పరుచుకొని పడుకోవడానికి ఉపయోగిస్తారు. కింద పరుచుకొని పడుకోవాలి కదా, దానికోసం ఉపయోగిస్తారు. ద రేర్ బెంచ్ ఈస్ కవర్డ్ అంటే వాళ్ళు పడుకోవడానికి మంచు దిబ్బల మీద పడుకోలేరు కాబట్టి దెన్ ద టైమ్ యూజింగ్ ద వాల్రస్ ఆర్ ద సీల్ స్కిన్ దే ఆర్ యూజింగ్ ఇన్ టు ద డిఫరెంట్ ఆఫ్ ద వేస్. మంచు దిబ్బల మీద వాల్రస్ యొక్క జంతు చర్మాన్నో సీల్ యొక్క జంతు చర్మాన్నో వేసుకొని హ్యాపీగా పడుకుంటారు, లేకపోతే చాలా చలిగా ఉంటుంది కాబట్టి. The side benches support racks for drying clothes, food supplies and the seal oil lamps that provide light and heat. అంతేకాకుండా వీళ్ళు ద సైడ్ బెంచెస్ సపోర్ట్ ర్యాక్స్, సైడ్గా ఉండేటువంటి బెంచెస్ అంటే ర్యాకర్ లాగా ఉండేటువంటి కట్టెలతో తయారు చేసుకునేవి ఏం చేస్తారంటే డ్రైయింగ్ క్లోత్స్, వాళ్ళ యొక్క బట్టలు పెట్టుకోవడం, ఫుడ్ సప్లై ఆహారానికి కావాల్సినటువంటి సామాగ్రిని పెట్టుకోవడం, సీల్ ఆయిల్ ల్యాంప్స్ అంటే జంతు చర్మంతో చేసినటువంటి నూనెను, తర్వాత లైట్ అండ్ హీట్ వీటిని ఉపయోగించడానికి ఎక్కువగా ర్యాక్స్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్లాతింగ్ అండ్ క్రాఫ్ట్. వీళ్ళు కూడా క్రాఫ్ట్ అంటే రకరకాలైనటువంటి దుస్తులను తయారు చేసుకుంటారంట. క్రాఫ్ట్ ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూసి క్రాఫ్ట్లు తయారు చేస్తున్నారు కదా, అలా వీళ్ళు కూడా క్లాతింగ్ అండ్ క్రాఫ్ట్ అంటే దేనికి వీళ్ళు వేసుకునేటువంటి దుస్తువులకు క్రాఫ్ట్ చేసుకుంటారంట. ద ఎస్కీమోస్ వియర్ బూట్స్ కాల్డ్ ముక్లుక్స్. మరి ఎస్కీమోస్నేమో స్నో షూ నీటర్ అంటే మంచు బూట్ల వ్యక్తి అని పిలుస్తాము. వీళ్ళు ఉపయోగించేదేమో పడవలని ఉమియాక్స్ అని పిలుస్తాము. మంచులో లాగేటువంటి కుక్కలనేమో స్లెడ్జెస్ అని పిలుస్తాము. మరి వీళ్ళు వేసుకునేటువంటి బూట్లని ముక్లుక్స్ ఏమని పిలుస్తున్నానా, ముక్లుక్స్. అండ్ ట్రౌజర్స్ అండ్ హూడెడ్ జాకెట్స్ కాల్డ్ పర్కాస్. మరి ట్రౌజర్స్ తర్వాత జాకెట్స్ని ఏమని పిలుస్తామంటే పరకాస్. ఏమని పిలుస్తున్నానా, పరకాస్. అంటే ఎస్కీమో అంటేనేమో స్నో షూ నీటర్. వీళ్ళు మంచులో ప్రయాణించడానికి ఉపయోగించే బండ్లేమో కుక్కలు లాగేటువంటి బండ్లని స్లెడ్జ్ అని పిలుస్తాం. నీటిలో ప్రయాణించడానికి ఉపయోగించే దాన్నేమో ఉమియాక్స్ పడవలని పిలుస్తాం. వీళ్ళ యొక్క బూట్లని ముక్లుక్స్ అని పిలుస్తాం. వీళ్ళు ధరించేటువంటి ట్రౌజర్స్ కానీ జాకెట్స్ని పరకాస్ అని పిలుస్తాం. ఇన్ వింటర్ ద ఎస్కీమోస్ వియర్ 2 layers ఆఫ్ ద క్లాతింగ్. వింటర్ సీజన్లో వీళ్ళు 2 లేయర్స్గా ఉండేటువంటి క్లాత్ని ఉపయోగిస్తారు. ఎవరు, వింటర్ సీజన్లో. ఎందుకంటే చాలా చలిగా ఉంటుంది కాబట్టి 2 లేయర్స్. మనం కూడా అంతే కదా, వింటర్ సీజన్లో ఒక దుప్పటి కప్పుకుంటే సరిపోదు, స్వెటర్ వేసుకుంటాము, మఫ్లర్ కట్టుకుంటాము, సాక్స్ వేసుకుంటాము, గ్లౌజెస్ వేసుకుంటాము, మళ్ళీ తర్వాత లావుగా మందంగా ఉన్నటువంటి దుప్పటిని కప్పుకుంటాం. మామూలుగా ఉన్నటువంటి చలి ప్రాంతం కాదు, అక్కడ చాలా ఫ్రీజన్ అంటే చాలా ఐస్ మొత్తం కూడా గడ్డ కట్టుకున్నటువంటి ప్రాంతంలో వీళ్ళు 2 లేయర్స్ ఉన్నటువంటి దుస్తువులను ధరిస్తారు. కోస్టల్ గ్రూప్స్ ప్రిఫర్ సీల్ స్కిన్ ఇన్ లేట్ స్ప్రింగ్ అండ్ సమ్మర్. కోస్టల్ అంటే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రిఫర్ సీల్ స్కిన్
అంటే జంతు చర్మాలతో, అంటే సీల్ జంతు చర్మంతో చేసినటువంటి స్కిన్తో తయారైనటువంటి దుస్తులను వేసుకుంటారు. ఎవరు సమ్మర్ సీజన్లో, ఎవరు కోస్టల్ రీజియన్, అంటే కోస్టల్ రీజియన్లో నివసించేటువంటి గ్రూపులు మొత్తం కూడా సీల్ జంతు, ఎందుకంటే అక్కడ సముద్రపు జంతు సీల్ అనేది, పోలార్ బేర్ ఉంటుందన్న, పోలార్ డీర్ ఉంటుంది అక్కడ, ధ్రువపు జింక, ధ్రువపు ఎలుగుబంటి ఉంటుంది. తర్వాత సీల్ అనేటువంటి జంతువు కూడా తెల్లగా ఉంటుంది. ఈ యొక్క జంతు యొక్క చర్మం చాలా మందంగా ఉంటుంది. ఇది ఎక్కడ కోస్టల్ రీజియన్, అంటే సముద్ర తీరంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సముద్ర తీరంలో నివసించేటువంటి ప్రజలు సీల్ స్కిన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే సీల్ అనేటువంటి జంతువు యొక్క చర్మాన్ని ఎలా సమ్మర్ సీజన్లో ఉపయోగిస్తారంటే వెచ్చగా ఉండడానికి వేసుకుంటూ ఉంటారు. కట్అవుట్స్ ఆర్ డిఫరెంట్ కలర్ ఎనిమల్ స్కిన్స్ ఆర్ పీస్డ్ టుగెదర్ టు ఫ్రమ్ ప్యాట్రన్ అండ్ పర్కాస్. అంతేకాకుండా జంతువులను వేటాడింటారు కదా, ఆ జంతువులను వేటాడినప్పుడు రకరకాల జంతువులను వేటాడతారు. రకరకాల జంతువులను వేటాడినప్పుడు అవన్నీ కూడా కట్ చేసి ఒక్కొక్క డిజైన్గా వేసుకుంటారు. అంటే ఇప్పుడు కరిబో జంతువు, తర్వాత మళ్ళీ సీల్, అంటే కరిబో జంతువు బ్రౌన్ కలర్లో ఉంటుంది, తర్వాత వైట్ కలర్, తర్వాత మళ్ళీ వేలు యొక్క చర్మాన్ని, వేలు యొక్క జంతు చర్మాన్ని, అలా రకరకాలుగా వాళ్ళు క్లాత్లతో కుట్టుకొని దానికి పూసలు, తర్వాత ఈకలు, కంటే మామూలుగా ఎక్కువగా వేటాడేటప్పుడు ఫీచర్స్ ఉంటాయి, బర్డ్స్ యొక్క ఫీచర్స్, ఆ ఫీచర్స్ని ఉపయోగించి వాళ్ళు రకరకాల జంతువుల యొక్క దుస్తులని, అంటే జంతువు యొక్క చర్మాల యొక్కతో దుస్తులను తయారు చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. వాటిని కూడా చూపిస్తాను. బోన్, ఐవరీ, వుడ్ అండ్ సేఫ్ స్టోన్ కాల్డ్ సోప్ స్టోన్ ఆర్ యూజ్డ్ టు మేక్ స్మాల్ ఫిగర్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఎనిమల్స్ యాజ్ వెల్ యాజ్ వెపన్స్ టు టూల్స్. మరి వీళ్ళు అంతేకాకుండా ఏం చేస్తారంటే అలంకరణకి, రోజువారికి ఉపయోగించేటువంటి అలంకరణ వస్తువులకు కూడా వీళ్ళు ఎముక, అంటే దేని యొక్క ఎముకలు అని చెప్పొచ్చు, ఏదైనా కానీ తిమింగలపు కానీ, పక్కటెముకలు కానీ, తర్వాత కరిబో జంతు యొక్క బోన్స్ కానీ, తర్వాత సీల్ అనేటువంటి జంతు ఎముకలను కానీ ఉపయోగించి రోజు ఒక డ్రెస్కి కుట్టుకుంటుంటారు. అంటే డ్రెస్లకి వాటిని అటాచ్ చేసి, ఇప్పుడు రకరకాల డిజైన్స్ వచ్చాయి కదా నాన్న, బ్లౌజులు కానీ డ్రెస్సెస్ కానీ కుట్టించుకోవాలంటే అలాగే వాళ్ళు కూడా రోజు ఒక వెరైటీ ఒక డ్రెస్ని వేసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న బొమ్మలే కాకుండా ఆయుధాలు, పరికరాలు కూడా తయారు చేస్తారు. వాళ్ళు చిన్న చిన్న బొమ్మలు కాకుండా ఆయుధాలను కూడా తయారు చేస్తారు. అవి ఎలా ఉంటాయంటే అరచేతికి సరిపోయేటట్టు ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధంతో జంతువులని వేటాడతారు. చూడండి నాన్న, అలాంటి మనుషులను మీకు చూపిస్తాను ఒకసారి. అబ్జర్వ్ దిస్ పిక్చర్ నాన్న. ఇన్యూపిక్ పీపుల్ ఫ్రమ్ అలాస్కా. ఇన్యూపిక్ పీపుల్ ఫ్రమ్ అలాస్కా. చూడండి వీళ్ళు ఎలా ఉన్నాయి, చూడండి వీళ్ళ దుస్తువులు మొత్తం కూడా ఫీచర్స్, ఇవన్నీ కూడా పైన ఉన్నటువంటి ఫీచర్స్, ఇవన్నీ కూడా ఇగో చూడండి, ఇక్కడ కూడా లాస్ట్లో బార్డర్లో ఈమె అన్ని ఈకలతో కుట్టుకున్నటువంటి జంతు యొక్క చర్మంతో తయారు చేసినటువంటి లేయర్స్గా ఉన్నటువంటి క్లాత్ని ఉపయోగించింది. ఇక్కడ ఒక అబ్బాయికి కూడా చూడండి, ఈ బూట్లనేమో ముక్లుక్స్ అని పిలుస్తాం. వీళ్ళ యొక్క డ్రెస్సెస్ చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం కూడా ఒకేలాగా ఉండి దీనికి ఫీచర్స్. మరి రేపు ఇంకొక డ్రెస్ వేసుకోవాలంటే వేరే ఎముకలతో తయారు చేసినటువంటి, అంటే వేరే జంతువు యొక్క ఎముకలతో తయారు చేసినటువంటి చిన్న చిన్న పూసలు, సముద్రంలో గవ్వలు దొరుకుతాయి, గవ్వలు, తర్వాత స్టోన్స్, వాటిని అన్నిటిని కూడా వాళ్ళ డ్రెస్సెస్కి అటాచ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎవరు ఇక్కడ ఉండేటువంటి ఎస్కీమోలో ఉన్నటువంటి పీపుల్స్. ఓకే అమ్మా, బ్యాక్ టు లెసన్. రిలీజియస్ బిలీవ్స్, మతపరమైనటువంటి నమ్మకాలు. ఎస్కీమో రిలీజియన్ షో డీప్ కన్సర్న్ ఫర్ లైఫ్, హెల్త్, సిక్నెస్, స్టార్వేషన్ అండ్ డెత్. జీవితం, ఆరోగ్యం, రోగాలు, ఆకలి, మరణాల పట్ల వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంది. అంటే అన్నింటినీ నమ్ముతారనమాట, దేవుళ్ళని నమ్ముతారు. తర్వాత వీళ్ళకు ఒక అయినటువంటి ఆత్మలు కూడా తిరుగుతాయని చెప్తే వాళ్ళు అవి కూడా నమ్ముతారు. అంటే వీటినన్నిటిని, అంటే దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల, మతాన్ని నమ్ముకోవడం వల్ల అవన్నీ కూడా ఆత్మల్ని, అంటే సోల్స్ని కట్టడి చేస్తాయి, ఆత్మలు తిరగకుండా చేస్తాయి అనేటువంటి వాటిని వీళ్ళు ఎక్కువగా నమ్ముతారు. All Eskimos groups believe in a supernatural power called శిలా అండ్ స్పిరిట్స్. వీళ్ళు ఎక్కువగా ఏది నమ్ముతారంటే శక్తిని, శిలా అనేటువంటి అతీత శక్తిని, ఆత్మలని బలంగా నమ్ముతారు. ఎవరినైనా ఎస్కీమోస్ గ్రూప్స్ లైఫ్ ఇన్ ఏ సూపర్ నేచర్ పవర్ కాల్డ్ శిలా. వీళ్ళు ఎక్కువగా శిలా అండ్ స్పిరిట్స్, అంటే ఆత్మలని, తర్వాత శిలా అనేటువంటి వాటిని ఎక్కువగా నమ్ముతారు. Each person, family, groups had taboos or bans forbidding certain actions as eating particular kind of food. మరి వీళ్ళు ఇక్కడ సెడ్నా అనేటువంటి దేవతను కూడా పూజిస్తారు. అంటే వీళ్ళ జీవనం, ఆరోగ్యం, ఆహార దేవతమైనటువంటి సెడ్నా అనేటువంటి దేవతను వీళ్ళు పూజిస్తారు.
అంటే ఎక్కువగా అంటే నమ్ముతారు వీళ్ళని, శిల అనేటువంటి అతీశ శక్తిని, ఆత్మలని నమ్ముతారు. కానీ మనుషులు జంతువులు చనిపోయిన తర్వాత ఆత్మలుగా కూడా జీవించి ఉంటాయని టండ్రాలో ఉన్నటువంటి పీపుల్ అంటే ఎస్కిమోస్ నమ్ముతారు. చనిపోయిన తర్వాత ఆత్మ ఉంటుంది కదా నాన్న, జంతువుల యొక్క ఆత్మ కానీ మనుషుల యొక్క ఆత్మ కానీ వాళ్ళ చుట్టూ తిరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు. షమాన్స్ హాజ్ యూజ్ ట్రాన్స్ డ్రామా అండ్ మ్యాజిక్ ట్రిక్స్ ఇన్ ద పర్ఫార్మెన్స్. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా కానీ ఏమంటారు పండగ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క దేవతకి పర్టికులర్గా చేసుకున్నటువంటి ఆహారాన్ని సమర్పించి సమ్మాన్స్ యూజ్ ట్రాన్స్ డ్రామా అండ్ మ్యాజిక్ ట్రిక్స్ ఇన్ ద పర్ఫార్మెన్స్. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తారు, వినోదాన్ని కూడా అంటే సమ్మాన్లు అనేటువంటి వాళ్ళు అంటే వీటికి ఆచారాలు నిర్వహించే వారిని, అంటే ఎలాంటి ఆచారాలు, ఏదైనా కానీ ఆహారం బాగా దొరికినప్పుడు ఎక్కువ మొత్తంలో ఆహారం దొరుకుతుంది, లేదా ఎవరైనా పుడతారు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఆచారాలను నిర్వహించే వాళ్ళని మనమైతే ఇక్కడ పూజారులు అంటాం. చనిపోయినప్పుడు కానీ పెళ్ళిళ్ళు చేసేటువంటి వాళ్ళని పూజారులు అనేది ఇలా పిలుస్తాము. ఇక్కడ వాళ్ళు చనిపోయినప్పుడు కానీ వాళ్ళకి ఎక్కువ ఆహారం దొరికినప్పుడు కానీ మరణించినప్పుడు కానీ ఈ ఆచార కార్యక్రమాలను చేసడానికి వాళ్ళకు కూడా ఒక ప్రీస్ట్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనము సమ్మాన్లు అని పిలుస్తాం. ఏమన్నా సమ్మాన్స్ అని పిలుస్తాం. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క మాయాజాలని, తర్వాత నాటకీయతని అంటే వాళ్ళ యొక్క ట్రాకిల్ని ఎక్కువగా ట్యాకిల్ ఆఫ్ ద నేచర్ అంటే వాళ్ళ యొక్క పనితనాన్ని బయటపడతారు ఎవరు, సమ్మాన్లు. అంతేకాకుండా సమ్మాన్స్ యూజ్ ట్రాన్సెస్ డ్రామా అండ్ మ్యాజిక్ ట్రిక్స్. వీళ్ళు మ్యాజిక్ ట్రిక్స్ని కూడా ఉపయోగిస్తుంటారు ఎవరు, సమ్మాన్లు అనేవాళ్ళు. నెక్స్ట్ రీక్రియేషన్. Wrestling, raising, harpoon throwing contest and other various athletics activities are popular. అంతేకాకుండా వీళ్ళు అప్పుడు అంటే అలా సమాన్లు ఏర్పాటు చేసినటువంటి పూజ తర్వాత వీళ్ళు కుస్తీ పోటీలను నిర్వహించుకుంటారు, పరుగు పందాలని, తర్వాత హార్పూన్ అంటే వాళ్ళ ఆయుధాలని ఎంత దూరం అయితే విసరగలుగుతారో అంత దూరం అనేటువంటి విసిరేటువంటి పోటీలని, తర్వాత ఇతర ఆటలని చాలా వరకు ఇవన్నీ కూడా జనాదరణ కలిగినటువంటి ఆటలు. ఇప్పుడు మనం రెస్లింగ్ అంటాం, బాణం విసిరేది. తర్వాత ఏమంటారు, ఒక బౌల్ ఉంటుంది చూడండి, రాయిలాగా ఉంటుంది, దాన్ని విసరడం. తర్వాత లాంగ్ జంప్, హై జంప్, తర్వాత కుస్తీ పోటీలు, బాక్సింగ్, తర్వాత ఇలాంటి అనేక రకాలన్నీ కూడా ఇప్పుడు మనకి జనాదరణ పొందినాయి. వాటితో పాటు ఇంకా పార్టీస్ ఆర్ సోషల్ విజిట్స్ ఆర్ ఆఫెన్ ఒకేషన్స్ ఫర్ యూజ్ ఫీస్ట్ అండ్ మీట్ అండ్ ఫ్యాట్. అంతేకాకుండా కథలు చెప్పడం, పాటలు పాడడం, డప్పులు వాయించడం, ఇలాంటివి దాటితో పాటు ఒక గ్రూప్తో ఇంకొక గ్రూప్ కలిసినప్పుడు అంటే అలాస్కా వాళ్ళు, గ్రీన్లాండ్ వాళ్ళతో కానీ కెనడా వాళ్ళు మన ఇంటికి చుట్టాలు వస్తే మనం ఏం చేస్తాం, రకరకాల ఐటమ్స్ మనం చేస్తాం కదా, అలాగే వీళ్ళు కూడా ఒక గ్రూప్ ఇంకొక గ్రూప్తో కలిసినప్పుడు ద హ్యూజ్ ఫీస్ట్ విందు ఇస్తారు వాళ్ళకి. ఎలాంటి విందు అంటే మీట్ అండ్ ఫ్యాట్ అంటే మాంసము, కొవ్వు పదార్థాలతో కలిగినటువంటి పెద్ద ఎత్తున విందును తయారు చేసి అక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క గ్రూపులని వెల్కమ్ అంటే మామూలుగా ఇన్వైట్ చేసి వాళ్ళతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ విందు వినోదంలో పాల్గొంటూ ఉంటారు. ఎవరు ఇక్కడ ఉండేటువంటి ఎస్కిమోస్. కాంటాక్ట్స్ విత్ అవుట్ సైడ్ ఆఫ్ వరల్డ్. మరి వీళ్ళకి బయటి ప్రపంచంతో సంబంధాలు ఎప్పుడు ఏర్పడ్డాయో చూద్దాం. ద ఎస్కిమోస్ అండ్ ద ఐస్లాండర్స్ బిగిన్ అబౌట్ ద ఇయర్ 1200 అండ్ కంటిన్యూడ్ అంటిల్ అబౌట్ 400 years. 1200 ప్రాంతంలో మొదలై 1400 సంవత్సరాల వరకు వీళ్ళకి బయటి వాళ్ళతో సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ అదర్ యూరోపియన్స్ బిగిన్ టు ఎక్స్ప్లోర్ డీపర్ ఇన్ టు ద ఎస్కిమోస్ ఏరియా ఆఫ్టర్ 1576 to 78. మరి 1576 నుంచి 78 వరకు బాఫిన్ ఐలాండ్లో ఉన్నవాళ్ళు అంటే ద ఎస్కిమోస్ అండ్ ఐస్లాండర్స్ బిగిన్ అబౌట్ ద ఇయర్. వాళ్ళ సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే మంచు దీవులలో నివసించే వాళ్ళ యొక్క కార్యక్రమం అంటే బయటి వాళ్ళతో సంబంధాలు ఎప్పుడు ఏర్పడ్డాయంటే 1200 నుంచి 1400 వరకు వాళ్ళ టైం అనేది స్టార్ట్ అయింది. అదర్ యూరోపియన్స్ బిగిన్ టు ఎక్స్ప్లోరర్. మరి యూరోపియన్లు కూడా వచ్చారు. తర్వాత బ్రిటిష్ సముద్ర యాత్రికులు కూడా వచ్చారు. ఎక్కడికి, ఈ ఎస్కిమోలను కలగడానికి. ఎప్పుడంటే 1576 నుంచి 78 వరకు. ఆ కాలంలో బాఫిన్ ఐలాండ్ దాటుకుంటూ బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేశారంటే ఎస్కిమోలను సందర్శించారు. ఎందుకు, ఎస్కిమోలు పెద్ద పెద్ద జంతువులను వేటాడతారు. ఏ జంతువులని, సీల్, తర్వాత కరిబో అనేటువంటి జంతువులను వేటాడతారు. సీల్ యొక్క చర్మం కానీ, జంతు చర్మం కానీ, కరిబో యొక్క కొమ్ములు కానీ మనం బయట అమ్ముకుంటే మనకి చాలా లాభం వస్తుంది. కాబట్టి అంటే ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి వాళ్ళతో సంబంధాలను ఏర్పరచుకొని వీళ్ళకి అనేక రకాలైనటువంటి విద్యలు నేర్పించి వాటిని కొంత డబ్బు ఆశగా చూపించి వాటిని తీసుకెళ్తే అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఎస్కిమోస్ని కలవడానికి వచ్చారు.
బ్రిటిష్ వాళ్ళేమో 1576 నుంచి 78. మరి ఎస్కీమోలు ఎప్పటి నుంచి బయటి సంబంధాలని ఏర్పరచుకున్నారు అంటే 1200 నుంచి 1400 వరకు బయటి ప్రపంచంతో సంబంధాలను ఏర్పరచుకున్నారు. అప్పటి వరకు బయటి ప్రపంచం వీళ్ళకి సంబంధం లేదు, ఎవ్వరు కూడా మనుషులు తెలియదు. కానీ 1200 సంవత్సరంలో అంటే 12వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు వీళ్ళు బయటి వాళ్ళతో సంబంధాలను ఏర్పరచుకున్నారు. మరి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే ఎస్కిమోల్స్ని కలవడానికి 1576 నుంచి 78 వరకు. బై ద 1728 ద రష్యన్ హ్యావ్ అరైవ్డ్ ఇన్ ద సైబీరియా అండ్ నార్థన్ అలాస్కా. చూసారా, బ్రిటిష్ వాళ్ళు వచ్చిందని 1728 నాటికి రష్యా వాళ్ళు ఏం చేశారంటే సైబీరియాని తర్వాత ఉత్తర అలాస్కాని చేరుకున్నారు. బ్రిటిష్ వాళ్ళైనా ఎస్కిమోలను కలిసేది, మేము కలవలేమా, మేము కూడా వెళ్ళి ఎస్కిమోస్ని కలుస్తామని చెప్పి 1728లో రష్యన్ వాళ్ళు తర్వాత ఏం చేశారు, సైబీరియాలో ఉన్నటువంటి ఎస్కిమోలని, ఉత్తర అలాస్కాలో ఉన్నటువంటి ఎవరిని ఎస్కిమోలను కలిసి వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఏంటిది ట్రేడింగ్ సిస్టమ్ అంటే వర్తక వ్యాపారాన్ని పెంచుకోవడానికి వాళ్ళతో సంబంధాలని ఏర్పరచుకున్నారు. ఎవరు? రష్యా పీపుల్. బట్ ఎస్కిమో గ్రూప్స్ ఇన్ ద నార్థన్ ఆర్టిక్ ఐలాండ్స్. మరి ఇక్కడ వీళ్ళు ఆర్కిటిక్ సముద్రం నుంచి వాయువ్య మార్గాన్ని కనుగొనడానికి అన్వేషకులు చేసినటువంటి ప్రయత్నాల వల్ల యూరోపియన్లు వాళ్ళు కూడా అంటే ఐరోపా వాళ్ళు కూడా ఎస్కిమోస్కి కనిపించారు. వీళ్ళు ఏం చేస్తారు, ఎస్కిమో గ్రూప్స్ మొత్తం కూడా ఉత్తర ఆర్కిటిక్ వైపు ప్రయాణిస్తూ వెళ్ళారు. అక్కడ కూడా ఐలాండ్స్ ఉన్నాయి. ఆ ఐలాండ్స్ని కనుగొనేటువంటి ప్రయత్నంలో అంటే ఇక్కడ కూడా దీవులు ఉన్నాయి, ఇటు సైడ్ కూడా దీవులు ఉన్నాయి, ఇక్కడ కూడా మనం బతకొచ్చు అనేటువంటి ప్రయాణంలో వీళ్ళకి ఎవరు కనబడ్డారంటే ఐరోపా వాళ్ళు కనబడ్డారు. ద న్యూ టూల్స్ అండ్ వెపన్స్ అండ్ ద న్యూ డిమాండ్స్ ఫర్ యానిమల్స్ ఫర్ హంటెడ్ కిల్డ్ ద గ్రేట్ నెంబర్స్. మరి ఇక్కడ వీళ్ళు వేటాడినటువంటి సీల్ అనేటువంటి జంతువులకి, కరిబో అనేటువంటి జంతువులకి అంటే మామూలుగా మనం జింక చర్మము, పులి చర్మము తీసుకొని మన బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే అమ్ముకునే వాళ్ళు, ఇక్కడ కూడా కరిబో తర్వాత ఫర్ బొచ్చు ఉంటుంది కదా, వాటి యొక్క తెల్లగా ఉండేటువంటి ఫర్ అంటే బొచ్చునన, ఆ బొచ్చుకు కూడా చాలా విలువ అన్నమాట. ఫర్ అంటే తెలుగులో బొచ్చు అంటాము. అండ్ దే హాట్ టు విల్ బి టేకింగ్ ద హైయెస్ట్ రేట్, దానికి కూడా ఎక్కువ ధర ఉండేది. తర్వాత కరిబో యొక్క కొమ్ములు ఉన్నాయి, మీకు చూపించాను కరిబో అనేటువంటి జంతు యొక్క కొమ్ములు, ఆ కొమ్ములకి తర్వాత సీల్ యొక్క జంతు చర్మానికి, తిమింగలం యొక్క జంతు చర్మానికి చాలా రేట్ ఉండే అనమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా రష్యా వాళ్ళు, ఐరోపా వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఎక్కడికి ఎస్కిమోస్ని కలవడానికి వచ్చారు. నెక్స్ట్ ఈజ్ ద స్మాల్ ఫాక్స్ tuberculosis and the influenza, whooping cough and pneumonia, mumps, scarlet fever and diarrhea were the most danger of the diseases. అంతేకాకుండా వీళ్ళు వాళ్ళు ఊరికొచ్చారా 1850 తర్వాత అమెరికా వాళ్ళు, యూరోప్ దేశాల వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి రకరకాల వెపన్స్ అంటే గన్స్ ఎలా యూజ్ చేయాలి అంటే గన్స్ యూజ్ చేసి ఎలా తిమింగలాన్ని షూట్ చేయాలి, సీల్ అనేటువంటి ఎందుకు వాళ్ళకి అంతవరకు వెపన్స్ షార్ప్గా ఉండేటువంటి నేరోస్ ఉండేటువంటి ఇరుగ్గా ఉండేటువంటి హర్పున ఆయుధము లేకపోతే వేటాడేటువంటి విల్లు బాణాలు మాత్రమే తెలుసు, కొషగా అంటే షార్ప్గా ఉండేటువంటి వెపన్స్ మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వచ్చేసేసి గన్స్ ఉపయోగించడం అంటే మామూలుగా తుపాకీ ఉపయోగించి జంతువులను ఎలా వేటాడాలనేది నేర్పించాలి. అంటే ద న్యూ టూల్స్ రకరకాలైనటువంటి కొత్త పరికరాలను ఎలా ఉపయోగించాలనే దానికి ట్రైనింగ్ ఇచ్చారు ఎస్కిమోస్కి. ఎందుకు ఈ షూట్స్ని అంటే గన్స్తో షూట్ చేస్తే ఒక 2-3 జంతువులు గబా షూట్ చేస్తే 2-3 జంతువులు వచ్చేసేస్తాయి. ఆ 2-3 జంతువులని ఎంతో కొంత డబ్బిచ్చి వీళ్ళు అక్కడి నుంచి ఆ చర్మాలను తీసుకెళ్ళి బయట ప్రపంచంలో ఎక్కువ ధరకి అమ్ముకునేవాళ్ళు. అంతేకాకుండా వీళ్ళు రావడంతో వీళ్ళకి రోగనిరోధక శక్తి ఉండదు కదా నాన్న ఎస్కిమోలకి. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారంటే కొత్త రోగాలను తెచ్చారు. బయట రష్యా వాళ్ళు కానీ, యూరోపియన్ వాళ్ళు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ అక్కడి నుంచి వస్తూ వాళ్ళతో పాటు రోగాలను తెచ్చి వీళ్ళకి అంటించారు. అంటే దట్ ఈస్ ద డిసీజెస్ విల్ బి టు టేకెన్ విత్ కమ్ ఆఫ్టర్ టు ద ఎస్కిమోస్ దగ్గరికి వస్తూ వాళ్ళని రోగాలను కూడా ఇంట తెచ్చి వీళ్ళకి అనేక అప్పట్లో స్మాల్ ఫాక్స్ అంటే మామూలుగా డయేరియా, స్మాల్ ఫాక్స్ కానీ, బిగ్ ఫాక్స్ కానీ అమ్మవారు కానీ పోస్తే అప్పట్లో మందులు ఉండేవి కాదు, చనిపోయేవాళ్ళు. అలాంటి భయంకరమైనటువంటి రోగాలను ఎస్కిమోలకి అంటించి వెళ్ళిపోయారు. ఎవరు? మిగతా దేశాల వాళ్ళు. దాంట్లో ఏమేంటివంటే స్మాల్ ఫాక్స్, మాషూచి, క్షయ, జలుబు, కోరింత దగ్గు, అమ్మవారు వంటి ప్రమాదకరమైనటువంటి జబ్బులని వీళ్ళకి అంటించిపోయారు. ఎవరు? రష్యా పీపుల్ కానీ, ఐరోపా వాళ్ళు కానీ, తర్వాత యూరోప్ వాళ్ళు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ. ఈ 4 దేశాల వాళ్ళు వచ్చి వాళ్ళకి కొత్త విధానంలో కావాల్సినటువంటి పరికరాలను ఉపయోగించి జంతువులను ఎలా వేటాడడం నేర్పించి బయటి దేశాలతో సంబంధాలను ఏర్పరచుకొని వర్తకాన్ని అంటే వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అంటే మీరు తినడానికే కాదు జంతువులను అమ్ముకుంటే కూడా మీకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు మీకు ఇస్తాము, మాకు జంతువులను వేటాడి వాటి యొక్క చర్మాన్ని ఇస్తే సరిపోతుందని చెప్పి వాళ్ళకి ఆశ చూపించి కొంత డబ్బుని ఇచ్చి అక్కడ వాళ్ళు వేటాడినటువంటి జంతు యొక్క చర్మాలను
తీసుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముకున్నారు. ఇలా వాళ్ళకి ఆశ చూపించి రకరకాల యొక్క అంటువ్యాధులను కూడా వాళ్ళకి అంటించిపోయారు. దాంట్లో క్షయ, మశూచి, టీబీ, ట్యూబర్క్యులోసిస్ అంటే క్షయ అంటే టీబీ నాన్న. టీబీ వస్తే అప్పట్లో మందులు ఉండేవి కాదు, చనిపోయేవాళ్ళు. తర్వాత స్మాల్ ఫాక్స్, ఇప్పుడు చిన్న అమ్మవారు అంటాం చూడండి, అది వచ్చినా కానీ చనిపోయేవాళ్ళు. అంత ప్రమాదకరమైనటువంటి జబ్బులు అప్పుడు ఉండేవి తెలుసా. ఎంతమంది అప్పట్లో మనకి, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది మనకి ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు. అంటే ఇంజెక్షన్ అంటే దానికి టీకా కనిపెట్టి మందులు వచ్చే లోపలనే చాలామంది సెకండ్ వేవ్లో చాలామంది చనిపోయారు. అలా అప్పట్లో అస్సలు మందులు అనేవి ఉండేవి కాదు. అలాంటి భయంకరమైనటువంటి రోగాలని వీళ్ళకి అంటించిపోయారు. ఎవరు? బయట ఉన్నటువంటి రష్యా కానీ యూరప్, అమెరికా, తర్వాత బ్రిటిష్ వాళ్ళు. The pattern of relation between the Eskimos and outsiders has been described as boom and bust. కానీ ఎస్కిమోలకు బయట వాళ్ళ సంబంధంతో వృద్ధి పతనం అంటే బూమ్ అండ్ బస్ట్ అంటారు. ఒక రకంగా వరం లాంటిది, ఒక రకంగా పతనమయ కావడానికి, అంటే అనేక రోగాలు వచ్చి వాళ్ళు నాశనం కావడానికి, తర్వాత వాళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి 2 రకాలుగా ఉపయోగపడ్డది. కానీ మనిషి అనేవాడు ఉంటేనే కదా నాన్న ఏదైనా కానీ డెవలప్ చేసుకోవడానికి. అనేక రోగాలు వచ్చి మామూలుగా ఎంత సంపాదించుకున్నా దండగనే. అలాంటి డిస్క్రైబ్డ్ అంటే వాళ్ళతో పరిచయం ఏమైందంటే ఒక రకమైనటువంటి వృద్ధి పతనం అంటే వాళ్ళు నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నట్టు అయ్యింది. Peak periods have been those of whaling 1859 to 1910, the modern for trade. మరి వీళ్ళందరూ ఏం చేశారు? 1859 నుంచి 1910 వరకు జంతు చర్మాలని ఆధునిక వ్యాపారంగా కొనసాగించారు. ఎవరు? పీక్ పీరియడ్స్. ఇంకా అనేక రోగాలు వస్తున్నా కానీ బయటి వాళ్ళు రాకుండా ఉండలేరు కదా, వాళ్ళని రావద్దని చెప్పలేం కదా. వాళ్ళు వస్తున్నప్పుడు ఏం చేశారు? జంతువుల యొక్క చర్మాలని ఆధునిక వ్యాపారం అంటే ఎక్కువ జంతువులను వేటాడడానికి వాళ్ళు నేర్పించారు, ట్రైనింగ్ ఇచ్చారు ఎస్కిమోస్కి. కాబట్టి షూట్ చేస్తూ ఎక్కువ జంతు చర్మాలని గ్యాదర్ చేసి ఆ జంతు చర్మాలని బయటికి అమ్ముకునేవాళ్ళు. తిమింగలాల వేట కానీ, తర్వాత అంటే వేల్స్ని హంటింగ్ చేయడం, తర్వాత జంతు చర్మాలని వాళ్ళకి అమ్ముకోవడం అనేటువంటి ఒక కొత్త రకమైనటువంటి వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. ఎవరు? ఎస్కిమోస్. ఎప్పుడు? 1859 నుంచి 1910 వరకు. 1925 నుంచి 1950 వరకు రక్షణకి అంటే ఇన్ ద 1925 to 1950 about the building of military can defense ద బేసిస్ ఆఫ్ ద మిడ్ ఇన్ టు ద 1950. మరి 1950 మధ్యకాలంలో వాళ్ళ రక్షణ కోసమై మిలిటరీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళని ఎవరైనా చంపుతారనే భయంతో మిలిటరీని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ద మిడ్ 1960 అండ్ ఆయిల్ ఎక్స్ప్లోటేషన్. అంతేకాకుండా అంటే 1950 వరకేమో మిలిటరీని డిఫెన్స్ని ఏర్పాటు చేసుకొని ద బిల్డింగ్ ఆఫ్ అర్బన్ సెంటర్స్లో ఎందుకు వీళ్ళతో వ్యాపారం చేయడం కంటే మనం డైరెక్ట్గా అమ్ముకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళంతకు వాళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవడానికి బయటి దేశాలకు వెళ్ళి కొంతమంది జంతు చర్మాలను నమ్ముకొచ్చి అందరూ కూడా సమానంగా డబ్బులని పంచుకునేవాళ్ళు. దానికోసం అని చెప్పి ఎవరైనా కానీ బయటి దేశ వాళ్ళు వీళ్ళని చంపుతారని మిలిటరీని కూడా అంటే రక్షణ కోసం అని చెప్పి సైనిక శిబిరాలను అంటే మిలిటరీ స్ట్రెంత్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. 1960 నుంచి ఆయిల్ ఎక్స్ప్లోటేషన్ చమురు అన్వేషణ, ఆయిల్ కోసం అని చెప్పి చమురు అన్వేషణను కూడా కొనసాగించారు. 1970 మళ్ళీ తర్వాత 1970 నుంచి చాలా అభివృద్ధి సాధించారు. ఎవరు? ఎస్కిమోస్. The once isolated northlands have been opened by air travel highways, powerful modern ships and satellite communication. అంతేకాకుండా వీళ్ళు లాస్ట్కి ఉత్తర ప్రాంతాలు అంటే నార్త్ అలస్కాలో ఉన్నటువంటి ప్రాంతాలు విమానంలో ప్రయాణించడం, తర్వాత రహదారులు జాతీయ అంటే నేషనల్ హైవేస్ మీద, తర్వాత ఓడల్లో ప్రయాణించడం, శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా వీళ్ళకి అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫలితంగా ఎస్కిమోల యొక్క జీవన విధానంపై తీవ్రమైనటువంటి ప్రెజర్ అనేది ఏర్పడింది. ఇక్కడ చూడండి నాన్న, వీళ్ళకు ఎలాంటి వాల్రస్ అనేటువంటి జంతువుని వేటాడడానికి వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇచ్చారో చూపిస్తాను, ఒకసారి చూడండి. చిల్డ్రన్ చూడండి నాన్న, ఇదిగో వీళ్ళ చేతిలో అప్పటి వరకు వీళ్ళ చేతిలో హర్పూన్ అనేటువంటి ఆయుధాలు ఉండే. ఇదిగో ఇవన్నీ కూడా వాల్రస్ జంతువులు అనమాట. ఇక్కడ ముగ్గురు ఏం చేస్తున్నారు? వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ముగ్గురు రైఫల్స్ని ఉపయోగించి అంటే గన్స్ ఉపయోగించి ఈ జంతువులన్నింటిని కూడా వేటాడి వీటి యొక్క చర్మాలని బయటి దేశపు యొక్క ప్రజలకి అమ్ముకునేవాళ్ళు. ఇలా వీళ్ళు బాగా డెవలప్ అయ్యారు. అంటే చాలా రకాలుగా అనేక రకాలుగా వీళ్ళు డెవలప్ అయ్యి వాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రజలతో స్నేహ సంబంధాలను ఏర్పరచుకొని రకరకాలైనటువంటి అంటువ్యాధులని వాళ్ళకి తెచ్చుకున్నా కానీ తర్వాత వాళ్ళు ఏం చేశారు? బయటి వాళ్ళతో సంబంధాలు ఎందుకు, మనమంతకు మనమే వ్యాపారం చేసుకుందామని చెప్పి 1950 నుంచి
మిలిటరీ స్ట్రెంగ్త్ని ఏర్పాటు చేసుకొని తర్వాత బిల్డింగ్స్ని అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ తర్వాత ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అంటే చమురు కోసం అని చెప్పి అన్వేషణ చేయడం కానీ తర్వాత డెవలప్మెంట్ కోసం అని చెప్పి అన్వేషణ అంటే అభివృద్ధి కోసం అని చెప్పి అన్వేషణని ప్రారంభించారు ఎవరు ఎస్కిమోస్. దిస్ ఈజ్ ద ఎస్కిమోస్ లైఫ్ మా టోటల్గా పోలార్ రీజియన్ అంటే ఇక్కడ ఎస్కిమోస్ అనే వాళ్ళు నివసించే వాళ్ళు. ఈ ఎస్కిమోస్ యొక్క ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో మీరు 2 పార్ట్స్లలో చూసారు కదా. ఏమైనా డౌట్స్ ఉంటే జూమ్ యాప్ ద్వారా డౌట్స్ని క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్.